వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకైతే బాగానే ఉందనిపించింది. మెయిన్లీ సోనియా ఎలిమినేట్ అవ్వడం తన మెంటాలిటీకి సెట్ అవ్వదనే అనిపించింది. అఫ్కోర్స్ హౌస్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం తన గురించి ఇంకేం మాట్లాడుకోము, డిస్కస్ చేసుకోము. కానీ హౌస్లో ఉన్నన్ని రోజులు తన ఏవి చూసినప్పుడు కూడా ఐ డోంట్ థింక్ బ్యాక్గ్రౌండ్ అది వేసి కవర్ చేయడానికి ట్రై చేసినా కూడా నాకు ఇంకా అక్కడ తన మిస్టేక్స్ ఎక్కువ కనిపించాయి తప్ప నేను అంత ఎమోషనల్గా ఏం అనిపించలేదు. మనం సీజన్ 6లో చూసుకుంటే గీతూ రాయల్ ఎలిమినేట్ అయినప్పుడు యాక్చువల్లీ ఎలిమినేట్ అవ్వాలి అని మనమే అనుకున్నాం. కానీ తన ఏవి చూసిన తర్వాత అరే తిని ఉంటే బాగుంది కదా, ఎందుకు ఎలిమినేట్ చేసేసాం మనం అన్న ఫీలింగ్ వచ్చింది, ఎస్పెషల్లీ గీతూ రాయల్ అప్పుడు. కానీ సోనియా అప్పుడు కొంచెం 1% కూడా అనిపించలేదు. ఎందుకు అంటే లైక్ తన మెంటాలిటీ, తను ప్రొవోక్ చేసే విషయాలు, తర్వాత తను అనే మాటలు కూడా అలాగే ఉంటాయనిపించింది నాకు. ఎస్పెషల్లీ నిన్న తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చి నాగార్జున గారికి చెప్పిన మాటలు కానీ, తర్వాత ఆడవాళ్ళందరూ ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ నా మీద అగైనెస్ట్గా ఉన్నారు. ఎందుకు అంటే నిఖిల్ అండ్ పృథ్వీకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి అనుకున్నారు, వాళ్ళ నుంచి అటెన్షన్ ట్రై చేశారు. కానీ నిఖిల్ అండ్ పృథ్వీ అటెన్షన్ హౌస్లో లేడీస్కి ఇవ్వకుండా నాకు ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు, నేను చెప్పిన మాట ఎక్కువ అంటున్నారు కాబట్టి నేనంటే వాళ్ళకి కోపం వచ్చింది అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఐ వాజ్ లైక్ అసలు ఈ సిచ్యువేషనే లేదు కదా, తనతో ఎందుకు ఇష్యూస్ అయినాయి, విష్ణుప్రియకి ఎందుకు ఇష్యూ అయింది, అడల్టరేటెడ్ కామెడీ అనడం వల్ల ఇష్యూ అయింది. తర్వాత అప్పుడు తను మాట్లాడిన మాటలు చాలా ఇదిగా ఉన్నాయి. యష్మితో ఎందుకు గొడవ అయింది, నామినేషన్లో తను చేసిన ప్రవర్తన కానీ అది కానీ ఇరిటేటింగ్గా అనిపించాయి. నిఖిల్తో మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి సోనియానే మాట్లాడుతుంది కాబట్టి సీతతో నిన్న కూడా గొడవ అయింది, అవునా? కానీ తిని ఎట్లా పోర్ట్రే చేసుకుంటుందంటే షీ వాజ్ ద ఓన్లీ కరెక్ట్ థింగ్ ఇన్ ద హౌస్. ప్రేరణ చెప్పింది కదా నిన్న ఎపిసోడ్లో, ప్రేరణ కూడా అదే చెప్పింది. ఏమని అంటే తను ఎలా అనుకుంటుందంటే సార్ నా గైడెన్స్ నీకు అవసరం, నా గైడెన్స్ నీకు కావాలి అని చెప్తుంది. అంత అవసరం ఏం లేదు ఇక్కడ, ఎవరి గైడెన్స్ ఎవరికి అవసరం లేదు. కానీ షీ థింక్స్ షీ ఓన్లీ హ్యావ్ దట్, అంటే తనకి అన్నీ తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటుంది. అది కరెక్ట్ కాదు, అంటే తనకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్లో తను ఉండడం కరెక్ట్ కాదు అన్నట్టు ప్రేరణ చెప్పింది. సో అందరికీ అర్థమవుతున్న సోనియాకి మాత్రమే అర్థం కావట్లేదు. ఏవి చూసాక కూడా తను అంత మాట ఎలా అనగలిగింది అన్నది నాకైతే అర్థం కాలేదు. లిటరల్లీ అన్ని ఇష్యూస్లో సోనియానే స్టార్ట్ చేసి సోనియానే గొడవ పెట్టుకొని నోటికి వచ్చినట్టు సోనియానే మాట్లాడేసి చివరికి ఎట్లా చేస్తుంది అంటే నా వల్ల కాదు గొడవ అయ్యింది అన్నట్టు అంటది. హౌస్లో నిఖిల్ పృథ్వీ గురించి ఎవరు మాట్లాడారు? అసలు నిఖిల్ పృథ్వీ అటెన్షన్ గురించి ఎవరు చూస్తున్నారు? ఆఫ్కోర్స్ విష్ణుప్రియకి దీనికంటే ముందు నుంచే పృథ్వీ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక షోలో చెప్పింది. కానీ సోనియాని ఎక్కడా కట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. మోర్ ఓవర్ సోనియాతో తను క్లోజ్గా ఉండే ప్రయత్నము చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ పృథ్వీ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు విష్ణుప్రియ మరి సోనియాని కట్ చేసి పృథ్వీతో ఉండొచ్చు కదా, అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. తన మెంటాలిటీ ప్రాబ్లం అది. తనకి ఇలాంటి షోస్ అసలు సెట్ అవ్వవు బేసిక్గా. ఫస్ట్ డే ఏదైతే కుక్కర్ గురించి మాట్లాడిన మాటలు కానీ, ఆ కమలా పండు గురించి అంటే లైక్ ఆరెంజెస్తో ఆడినప్పుడు శేఖర్ భాష అన్నది కదా మనుషులు ఎవరు అట్లా తిండ్రు అంటే నేను మనిషిని కాదా అన్నాడు చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు స్టేజ్ మీద వరకు కూడా తనతో వచ్చిన ప్రాబ్లం తన నోరు, అంతే. అంతకు మించి ఇంకా ఎవరి వల్లనూ తను నెగిటివ్ అవ్వలేదు. ఓన్లీ తన నోరే తనని నెగిటివ్ చేసింది. నేను డే 1 నుంచి చెప్తుంది కూడా అదే. సోనియా విషయంలో ప్రాబ్లం ఏంటి అంటే సోనియా మాట్లాడుతుంది, కోపం వస్తే తను ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కాదు. నవ్వుతూ మాట్లాడినా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి సీజన్ 2లో దీప్తి నల్లమూతు ఎలా ఉన్నారు, చిన్నది చెప్పినా ఇంత పెద్దది చెప్తారు. కానీ తను ఎంత నీట్గా చెప్తారో తినంత ఇదిగా చెప్తుంది. అంటే నేను కొన్ని వర్డ్స్ వాడకూడదు కాబట్టి ఆగుతున్నాను, బట్ తను అంత ఇదిగా చెప్తుంది. తను ఎంత నీట్గా ల్యాగ్గా ఎక్స్ప్లెయిన్ చేసినా నీట్గా క్లీన్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేది. తిను అసలు స్టార్ట్ చేసిన పాయింట్ వేరుంటుంది, ఎండ్ చేసే పాయింట్ వేరుంటుంది. మధ్యలో వచ్చే మాటలు నీకు ఫ్యామిలీ లేరు, మాకు ఫ్యామిలీస్ ఉన్నారు. తనే అంది నాకు ఫ్యామిలీస్ ఉన్నారు, మా ఫ్యామిలీస్ చూస్తున్నారు కాబట్టి నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకొని నేను తిరగలేను, నేను ఎవరితోనూ ఇదిగా బిహేవ్ చేయలేను అని. అదే సోనియా మళ్ళీ ఇంకొక రోజు వచ్చి నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, నేను ఇక్కడ ఎట్లుంటానో నేనే ఎక్స్పీరియన్స్ చేస్తాను, నేను ఇంటికి వెళ్ళాక మా అమ్మ వాళ్ళకైనా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను అని క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ ప్రాబ్లం సోనియా మైండ్ సెట్ తప్ప ఇంకేం కాదు. ఇన్ని సీజన్స్లో ఇంతమంది లేడీ కంటెస్టెంట్స్ వచ్చినా అవ్వని నెగిటివ్ ఓన్లీ సోనియా ఎందుకు నెగిటివ్ అయ్యింది? వై ఓన్లీ సోనియా బికమ్ దట్ మచ్ నెగిటివ్? బికాస్ తన నోరు ఫస్ట్
అడల్ట్ వీడియోస్ చేసుకునే షకీలా గారినే మనం అమ్మ అమ్మ అంటూ పంపించిన బిగ్ బాస్ తెలుగు మనది. అలాంటి దాంట్లో విష్ణుప్రియ ఒక చిన్న క్వశ్చన్ ప్లేఫుల్గా అడిగితే దాన్ని అడల్టరేటెడ్ కామెడీ అనేసింది. బట్టల గురించి మాట్లాడింది. తను మరి వేసుకునే బట్టలు కూడా ఓకే, తను నిండుగానే వేసుకుంటుంది, ఓకే వదిలేయండి. కానీ ఇంకా పొట్టి పొట్టి బాక్సర్స్ వేసుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు. సీజన్ 2లో తేజస్విని మదివాడ లేదా, దీప్తి సునైనా లేదా, వీళ్ళందరూ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నారు. అఫ్ కోర్స్ ఆ టైంకి అవి చాలా ఆడ్. ఇప్పుడైతే మనకి రెగ్యులర్ అయిపోయినాయి. కానీ 2018 ఆ టైంలో ఎంత ఆడ్ చిన్న చిన్న బాక్సెస్, అప్పుడే ఎవరేమో అనలేదు. మన షకీలా గారిని అడల్టరేటెడ్ మూవీస్ చేసుకున్నామని ఒక్కళ్ళు ఒక్క మాట అనలే. అమ్మ అమ్మ అంటే చాలా రెస్పెక్ట్గా పంపించారా మొన్న 1 వీక్ 2 వీక్స్ కూడా. కిరణ్ రాథోడ్ గారిని తను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నారు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వేసుకున్నారా? మరి ఎవ్వడు ఒక్క మాట అనలే. అలాంటిది అడల్టరేటెడ్ కామెడీ, అడల్టరేటెడ్ డ్రెస్సెస్, ఇంకా చాలా ఉన్నాయి మాటలు. అసలు మనం ఈవెన్ ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయిని అనకూడదు కూడా అలాంటి మాటలు. యష్మినేమో నువ్వు అబ్బాయిలనే చూస్తున్నావు కాబట్టి నీకు వాళ్ళే కనిపిస్తున్నారు, నువ్వు కొంచెం నన్ను కూడా చూడు. యష్మికి అసలు అబ్బాయి అమ్మాయి థాటే లేదు. ఈవెన్ మణికంఠ హగ్ చేసుకుంటే యష్మి క్లియర్గా చెప్పింది, నువ్వు నన్ను హగ్ చేసుకోకు, నాకు నచ్చదు అని. పృథ్వీతో గేమ్లో ఒక వీడియో వైరల్ అవుతుంది, అది గేమ్లో. కానీ తను మళ్ళీ కనీసం అమ్మాయి ఉమెన్ కార్డ్ కూడా ప్లే చేయలేదు. ఎక్స్ట్రాస్కులో పృథ్వీ తన మీద ఇలా పడిపోయి గట్టిగా పట్టేసుకున్న ఉమెన్ కార్డ్ కూడా ప్లే చేయలేదు. సోనియా పక్కన కూర్చుంది, ఒక్క గేమ్ ఆడింది లేదు. కానీ అందరికీ లిటరలీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నా వల్లే, నేను చెప్పడం వల్లే అన్న ఫీలింగ్లో ఉంది తను. ఒక్క గేమ్ పర్ఫెక్ట్గా ఆడలేదు ఇప్పటిదాకా. మేబీ ఒక క్యాబేజ్ టాస్క్ ఒక్కటి పర్ఫెక్ట్గా ఆడింది, బాల్ టాస్క్ ఒకటి పర్ఫెక్ట్గా ఆడింది అంతే. అది కూడా నిఖిల్ పంపించాడు కాబట్టి, లేకపోతే నిఖిల్ పంపించినా తను వెళ్ళేది కాదు. ప్రతి దాంట్లో వెనకే ఉంటుంది. దానికి తోడు ఇవన్నీ అడల్టరేటెడ్ డైలాగ్స్. మళ్ళీ తను అన్నది కాక హౌస్ వల్ల తను నెగిటివ్ అయిపోతుందని ప్రాపగాండా. అది ఎంతవరకు కరెక్ట్ అంటే తన మెంటాలిటీ అంత ఏమో అనిపిస్తుంది నాకు. కానీ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోతూ కూడా హౌస్ మొత్తం నిఖిల్ అండ్ పృథ్వీకి దాన్ని ఏమంటారు, నిఖిల్ అండ్ పృథ్వీ నుంచి అటెన్షన్ కోరుకున్నారు. కానీ వాళ్ళు నాకు ఎక్కువ అటెన్షన్ ఇస్తుండేసరికి వాళ్ళు నన్ను నెగిటివ్ చేశారని మాట్లాడుతున్నాను. అసలు అక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ మ్యాటరే కాదు, నువ్వు వాళ్ళతో బిహేవ్ చేసిన మ్యాటర్. ఫస్ట్ నిఖిల్ చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు సోనియాతో ఫ్రెండ్షిప్ చేయకముందు. మేబీ నిఖిల్ సోనియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అవ్వలేదా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. కానీ సోనియా నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ ఏది మాట్లాడాలన్నా మధ్యలో వచ్చేస్తుంది సోనియా. వాళ్ళని మాట్లాడనివ్వదు. ఈమె మాట్లాడితే అర్థం కాదు, పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఒక మాటకి ఇంకో మాటకి సంబంధం ఉండదు. దీనివల్ల నిఖిల్ పృథ్వీ కూడా నెగిటివ్ అయిపోయారు. కానీ తిన దృష్టిలో మాత్రం నిఖిల్ పృథ్వీ తిన వల్లే సర్వైవ్ అవుతున్నారు అన్న ఫీలింగ్లో ఉంది. నేను ఒకటి చెప్పనా క్లియర్గా, నిఖిల్ పృథ్వీ తిన వల్ల సర్వైవ్ అవ్వలేదు. అసలు నిఖిల్ ఉన్నాడు కాబట్టి తిని ఇన్ని వీక్స్ ఉంది. మొన్న ఒకసారి నామినేషన్లో నుంచి తీశాడు, ఒకసారి రెడ్ ఎగ్ ఇచ్చి ఇంకొంచెం మంచి పొజిషన్కి పంపించాడు. తను ఆడిందేం లేదు కదా. క్లియర్లీ అన్నీ నిఖిల్ సాక్రిఫైసెస్ వల్ల తనకు వచ్చాయి. నాకైతే అట్లా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఇది సోనియా మీద స్పెషల్ అనాలిసిస్ నేను చేద్దాం అనుకున్నది. నాకు నిన్న నైట్ సోనియా మాట్లాడిన మాటల తర్వాత నాకైతే లిటరల్లీ అసలు అంత ఏవి క్లియర్గా చూసాక కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు అనిపించింది నాకు. సో ఇదే నేను చేద్దాం అనుకున్న స్పెషల్ అనాలిసిస్. ఇక నుంచి సోనియా మీద ఏ మాటలు ఉండవు, ఏ వీడియోస్ ఉండవు. నాకు అనిపించింది నేను చెప్పానంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్స్లో తిట్టుకున్నా పర్లేదు, నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇది సోనియా మీద స్పెషల్ అనాలిసిస్. ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ నిఖిల్ అండ్ పృథ్వీ గేమ్స్ మీద స్పెషల్ అనాలిసిస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.